ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు. ప్రభువునందు పిల్లరా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ బాగుండాలి అని మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మనందరికీ క్షేమాన్ని అనుగ్రహించి మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు కృప చూపించాడు. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడ్డాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో నేను నిన్ను బలపరుతును అనేటువంటి వాగ్దానాన్ని మనం చూడగలం. పిల్లరా, మనము ఎంతటి బలహీనులమో మనకు తెలుసు. ఆ సంగతి దేవుడు కూడా ఎరిగే ఉన్నాడు. బలహీనులైనటువంటి వారిని బలపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలం ఇవ్వకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భౌతిక సంబంధమైన జీవితంలో మనము ఏది చేయలేము, ఏది పొందలేము. ఆయన బలము ద్వారానే మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన బలపరచకపోతే మన ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేయలేము. ఓ గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి ప్రజలని దేవుని వైపు మళ్లించడానికి బయలు ప్రవక్తలతో పోరాడి వారందరి ఎదుట దేవుణ్ణి గణపరిచాడు. కానీ యెజబేలు పలికినటువంటి మాటను బట్టి మరణాపేక్షతో బదరీ వృక్షం కింద బలహీనంగా పండుకున్నాడు. అయితే దేవుడు దర్శించి అతనికి ఆహారాన్ని పెట్టి ఆహార బలముతో దేవుడు ఆయన్ని బలపరిచాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది అని దేవుని బలముతో దేవుడు నడిపించాడు. అంతటి భక్తులే అలాగ బలహీనపడినప్పుడు నీవు నేను మనం ఎంతటి వారం? అందు నిమిత్తమై ప్రతి నిత్యము కూడా దేవుని బలం మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. అందుకొరకే దావీదు నా బలమై ఉన్న దేవా అని దేవుణ్ణి తన బలముగా చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాడు. ఈ దైనందిన జీవితంలో ప్రతినిత్యము కూడా దేవుని బలాన్ని ఆశ్రయిస్తూ దేవుని బలము ద్వారానే అడుగులు మనం ముందుకు వేయాలి. మన బలాన్ని మనం చూసుకున్నప్పుడు మనం దిగజారిపోతాం, బలహీనపడిపోతాం. ఎందుకంటే మనం బలహీనులమే. కానీ మనం కలిగి ఉన్నటువంటి దేవుడు బలవంతుడు గనుక ఆయనని చూస్తూ ఆయన కృపలో మనం ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకిచ్చునుగాక.